సీఎం చంద్రబాబు హామీతో బంద్ విరమించారు గిరిజన ఆదివాసీ నాయకులు. 170 చట్టం సవరిస్తే సహించమంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ వాసులు 48 గంటలు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నిన్న జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ బంద్ నిర్వహించారు గిరిజన ఆదివాసీ జేఏసీ నాయకులు. అయితే సీఎం చంద్రబాబు ఆందోళన వద్దని హామీ ఇవ్వడంతో బంద్ విరమించారు ఏజెన్సీ నేతలు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలు తమను బాధించడంతోనే బంద్కు పిలుపునిచ్చినట్లు జేఏసీ జిల్లా కన్వీనర్ రామారావు దోరా తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ హామీతో బంద్ విరమించినట్లు సమాచారం. దయచేసి ఆదివాసీ సీఎం చంద్రబాబు హామీతో బంద్ విరమించారు గిరిజన ఆదివాసీ నాయకులు. 170 చట్టం సవరిస్తే సహించమంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ వాసులు 48 గంటలు బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీసీ రిజర్వేషన్ల ఖరారుపైన ఉన్నత స్థాయి సమావేశం జరిగినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సూర్యలక్ష్మి, ఏదైతే ఏజెన్సీ ప్రాంతంలో గత 2 రోజులు బంద్కు పిలుపునిచ్చినటువంటి ఆదివాసీ గిరిజన సంఘాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రి హామీతో బంద్నైతే విరమించుకోవడం జరిగింది. 48 గంటల బంద్ చేపట్టడానికైతే పిలుపునిచ్చిన నేపథ్యంలో నిన్న 24 గంటలు సంపూర్ణ బంద్ అయితే అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలో అయితే బంద్ ప్రశాంతంగా జరిగింది. అయితే నిన్న సాయంత్రానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన విడుదల చేస్తూ 1970 చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరించే ఆలోచన కానీ మార్పులు చేసే ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదు అంటూ స్పష్టమైన హామీ ఇవ్వడంతో అయితే గిరిజన సంఘాలన్నీ కూడా వెనక్కి తగ్గాయని చెప్పుకోవచ్చు. ఇదే నేపథ్యంలో నిన్న సాయంత్రం అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు తాలూకా ప్రకటనకు సంబంధించినటువంటి సారాంశాన్ని అయితే గిరిజన సంఘాల నాయకులకు వివరించడం జరిగింది. దీంతో సంతృప్తి చెందినటువంటి గిరిజన సంఘాలు జేఏసీ నాయకులు కూడా వెనక్కి తగ్గారు, ఆందోళన విరమించుకుంటున్నట్టు ప్రకటన చేశారు. దీని ముఖ్యంగా ఈ ఆందోళనకు కారణాన్ని కూడా జేఏసీ నాయకులు అయితే వివరించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల స్పీకర్ అయ్యన్న పాత్రుడు 1/70 చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంటుంది అని చేసినటువంటి వ్యాఖ్యల కారణంగానే ఆందోళన చెందినటువంటి గిరిజనులందరూ కూడా ఏకమై ఈ రోజు ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. అదేవిధంగా బంద్కు పిలుపునివ్వడం జరిగింది తప్పితే మరో కారణం కాదు అంటూ కూడా కలెక్టర్ అయితే వివరించి తమ ఉద్దేశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో అయితే ప్రస్తుతానికి సమస్య అయితే సమసిపోయినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో రెండో రోజు ఈ రోజు చేయాల్సినటువంటి బంద్ని అయితే విరమించుకుంటున్నట్టు జేఏసీ నాయకులు రామారావు ద్వారా కూడా ప్రకటించడం జరిగింది. దీంతో యథావిధిగా మన్యంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా పర్యాటక ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రజలతో ఈ రోజు పర్యాటకులతో కలకలలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో కూడా 1/70 చట్టాన్ని ఎటువంటి సవరణలు చేయమంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటేనే మళ్ళీ సమస్య పరిష్కారం అవుతుందంటూ కూడా జేఏసీ నాయకులు అయితే హెచ్చరికలు చేయడంతో పాటు ప్రస్తుతానికైతే సమస్య ముగిసినట్టుగానే చెప్పుకోవచ్చు. రైట్ రాజు, థ్యాంక్ యూ.